ఉగ్రవాదులు ఇప్పుడు భారత్ కు ఇతర దేశాలకు చిచ్చు పెడుతున్నారు. ఇప్పటికే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ కెనడా మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఇరు దేశాల దౌత్య సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా మరో ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం కేసులో అమెరికా ప్రభుత్వం భారత్ పై ఆరోపణలు చేసింది. ఈ కేసులో భారత్ రా అధికారి వికాస్ యాదవ్ ను నిందితుడిగా చేర్చింది. దీంతో ఇప్పుడు అమెరికా చర్యలను భారత్ ఖండించింది. ఎప్పుడో ఉద్యోగం మానివేసిన వ్యక్తిని నిందితుడిగా చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొంతమంది దౌత్య అధికారులను చేర్చడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. తమ దౌత్యవేత్తలను కెనడా నుంచి రప్పించడంతో పాటు భారత్లో ఉంటున్న కెనడా దౌత్యవేత్తలను తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక నిజ్జర్ తీరుపైన భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న సమయంలోనే అమెరికా కీలక ప్రకటన చేసింది. కెనడా, అమెరికా రెండు దేశాల పౌరసత్వం కలిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం కేసులో భారతదేశానికి చెందిన గూఢచర సంస్థ రా అధికారి వికాస్ యాదవ్ ని నిందితుడిగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వికాస్ యాదవ్ అనే ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి పన్నును హత్య కేసులో ప్లానింగ్, మనీ లాండరింగ్ చర్యలకు పాల్పడినట్లు అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేయడానికి మే 2023లోనే ప్లానింగ్ మొదలైందని FBI తన రిపోర్ట్లో పేర్కొంది. ఇండియన్ రా ఆఫీసర్ వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తా అనే మరో భారత గూఢచారితో కలిసి గురుపత్వంత్ హత్య చేయడానికి జూన్ నెలలో ఒక షూటర్కు $1,00,000 కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ షూటర్ మరెవరూ కాదు, న్యూయార్క్ నగరంలో భారతదేశ నిఘా సంస్థలకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్న ఓ ఏజెంట్ అని FBI తెలిపింది. అతనికి గురుపత్వంత్ని హత్య చేయడానికి జూన్ 2023లో అడ్వాన్స్గా $15,000 ఇచ్చారని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ హత్య కాంట్రాక్ట్ ప్లానింగ్ జరిగిందని FBI రిపోర్ట్లో పేర్కొంది. భారత్లోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలను సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ మిలిటెంట్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నాడు. అమెరికా, కెనడా దేశాల్లో లాయర్గా స్థిరపడి ఇండియాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ద్వారా డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు భారత్కు చెందిన NIA తెలిపింది. భారత ప్రభుత్వం గురుపత్వంత్ పన్నుని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించే గురుపత్వంత్ సింగ్ పన్ను ఇంటిపై గత సంవత్సరం దాడి జరిగింది. ఈ దాడిలో గురుపత్వంత్ తప్పించుకున్నాడు. తనను హత్య చేసేందుకే భారత ప్రభుత్వం ఈ దాడి చేయించిందని గురుపత్వంత్ అమెరికా కోర్టులో కేసు వేశాడు. తాను అమెరికా పౌరుడు కావడంతో తనకు రక్షణ కల్పించే బాధ్యత అమెరికా ప్రభుత్వానిదే అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గురుపత్వంత్ సింగ్ పన్ను పిటిషన్ విచారణ ప్రారంభించిన అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే ఇండియన్ అధికారిని చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో అరెస్ట్ చేసింది. అయితే అమెరికా కోర్టులో ప్రస్తుతం నిఖిల్ గుప్తా తాను నిర్దోషినని కేసు వాదిస్తున్నారు. తాజాగా గురుపత్వంత్ హత్యాయత్నం కేసులో మాస్టర్ మైండ్ వికాస్ దూబే అని, అతను ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి అని FBI పేర్కొంది. అతను ఇండియాలోనే ఉన్నాడని, భారత ప్రభుత్వం అతన్ని తమకు అప్పగించాలని నోటీసులు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వ నోటీసులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. వికాస్ యాదవ్ ఒక మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అని, అతను ఉద్యోగం మానేసి చాలా కాలం కావడంతో ఈ కేసుతో తమకు ఏ సంబంధం లేదని సమాధానమిచ్చింది. నోటీసులు జారీ చేయడం అవసరమైన చర్యగా అభివర్ణించింది. ఇప్పటికే పన్ను హత్య కేసు విచారణ కోసం భారత దర్యాప్తు బృందం అమెరికాలో పర్యటించింది. ఈ కేసు విచారణ కోసం భారత బృందాన్ని అమెరికాలో అడుగు పెట్టనివ్వమంటూ గతంలో అమెరికా ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడు మాట మార్చి కేసు విచారణలో భాగంగా ఇప్పటిదాకా సేకరించిన సమాచారానికి అదనంగా ఇంకా ఏమైనా సమాచారం అవసరమైతే భారత దర్యాప్తు బృందం సేకరిస్తుందని US విదేశాంగ శాఖ తెలిపింది. చెక్ రిపబ్లిక్లో నిఖిల్ గుప్తాను అమెరికా అరెస్ట్ చేయగా ఈ ఏడాది జూన్లో అమెరికాకు తీసుకొచ్చారు. మరోవైపు నిజ్జర్ కేసులో కెనడా భారత దౌత్య అధికారులను అనుమానితుల జాబితాలో చేర్చడంపైన అమెరికా భారత్పై వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో అమెరికా కెనడాను వెనకేసుకొచ్చింది. ఈ కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని ఆరోపించింది. కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయని, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. కెనడా చేస్తున్న దర్యాప్తునకు భారత్ సహకరించాలని తాము కోరుకుంటున్నామని, కానీ భారత్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.